తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను కాస్త గాంధీ భవన్ సమావేశాలుగా మార్చేశారని, ముఖ్యమంత్రి భజన చేయడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదని ఆయన ఎద్దేవా చేశారు. సభలో ముఖ్యమంత్రి స్పీకర్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి పోటీగా తాము కూడా తెలంగాణ భవన్లో వాస్తవాలతో కూడిన పీపీటీని ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారు అంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ రెండో రోజు సమావేశాలకు సంబంధించి వాడివేడి చర్చ జరుగుతున్న సందర్భంగా మూసీ ప్రాజెక్టుకి సంబంధించి ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై తమకు గొంతు అంటే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, తమ మైక్ కట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నిరసన దిగింది. దీనికి సంబంధించి అయితే సభ నుంచి వాకౌట్ ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? సభలో ఒక ప్రశ్న మీద 6 నిమిషాల సమయం ఇస్తారు. 6 నిమిషాల సమయంలో 2.5 గంటలు ఒకటే ప్రశ్నకు తీసుకొని మంత్రులు మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి, అదేవిధంగా వారికి మమ్మల్ని మాట్లాడదామంటే మీరు మాట్లాడితే ముఖ్యమంత్రిని పొగడాలి తప్ప ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయొద్దని చెప్పేసి అన్నారు. ఆ స్పీకర్ వైఖరికి నిరసనగా, ప్రభుత్వ వైఖరి నిరసనగా మేము బైకాట్ చేయడం జరిగింది. ప్రతిపక్షం ఏం మాట్లాడాలనేది ప్రతిపక్షం డిసైడ్ చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి ఇది ఒక వేదిక, అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీసే వేదిక. ప్రభుత్వానికి అవగాహన లేకపోతే అవగాహన చేసే విధంగా ప్రతిపక్షం మాట్లాడాల్సిన సందర్భం. కానీ ప్రతిపక్షం వారి యొక్క భజన పరులు మాట్లాడినట్టు వారికి భజన చేయమని చెప్పేసి స్పీకర్ గారు చెప్తున్నారు. అది మా వల్ల కాదు. అందుకే సమస్యల మీద మమ్మల్ని అక్కడ మాట్లాడే అవకాశం లేకపోతే ఇక్కడికి వచ్చి మీ ద్వారా మాట్లాడతాం. మన గొంతు నొక్కినందుకు, మమ్మల్ని తీవ్రంగా అవమానపరిచినందుకు, మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు ఈ సెషన్స్ మొత్తం కూడా మేము బైకాట్ చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని మీరు హాజరయ్యే అవకాశం ఉంది? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది వారి ఇష్టం. మాకు కూడా ఇవ్వమని అవకాశం వస్తే ఇవ్వమని చెప్పేసి అన్నారు. కాబట్టి అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు బూతులు మాట్లాడతారు తప్ప, అబద్ధాలు అసత్యాలే మాట్లాడతారు తప్ప, దాని గురించి మేము కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయట బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. వారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఉండే అబద్ధాలు, అవాస్తవాలకు సమాధానాలు మా యొక్క నిజాలతో ఖచ్చితంగా రేపు చూపిస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి అన్యాయం చేసినట్టు కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? కవిత గారు కాంగ్రెస్ పార్టీ వేరే అని చెప్పి మేము భావించట్లేదు. కాబట్టి వారు ఏం వాక్యాలు చూసినో మేము లేదు. మీరు అంటున్నారు కాబట్టి వారి యొక్క కాంగ్రెస్ యొక్క అస్త్రంగానే, ఆయుధంగానే వారు ఉన్నారు. కాబట్టి వారు ఏం మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడింగానే భావిస్తాం. ఇది మొత్తంగా చూస్తే ఈ సెషన్స్ తో పాటు మొత్తం ఈ అసెంబ్లీ సమావేశాలన్నింటినీ కూడా తాము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి సభలో తమ గొంతు నొక్కుతున్నారు. కాబట్టి తాము అక్కడ మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ రేపు ప్రభుత్వం దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తాము కూడా రేపు బయట కానీ లేదా తెలంగాణ భవన్లో కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పిన వ్యాఖ్యలు ఆమె చేస్తున్నారని చెప్పేసి అదే విధంగా మేము చూస్తున్నామంటూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అనంతో రామ్ నరేష్, మహా న్యూస్, గన్ పార్క్ నుంచి. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉన్నప్పటికీ తమకు మాట్లాడే